హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను, మళ్ళీ ప్రయత్నించు. ఇలా ఎవరికైనా చెప్తాం కదా, మళ్ళీ ట్రై చేయు, మళ్ళీ ప్రయత్నించు అని. దీన్ని ఇంగ్లీష్లో ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించు అని. నెక్స్ట్ వన్, నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. దీన్ని లెట్ మీ స్పీక్ ఇంగ్లీష్ అంటే నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి అని. నెక్స్ట్ వన్, మనం కొంచెం సేపు ఆగుదాం. దీన్ని లెట్ us స్టాప్ ఫర్ సమ్ టైమ్ అంటే మనం కొంచెం సేపు ఆగుదాం అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఒప్పుకున్నారా? దీన్ని డిడ్ దే యాక్సెప్ట్ అంటే వాళ్ళు ఒప్పుకున్నారా అని. నెక్స్ట్ వన్, బయట చాలా వేడిగా ఉంది. దీన్ని ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ అంటే బయట చాలా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఫ్యాన్ ఆన్ చేయండి. దీన్ని ప్లీజ్ స్విచ్ ఆన్ ది ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఆన్ చేయండి అని. నెక్స్ట్ వన్, నాకు అది అలవాటే. దీన్ని ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అంటే నాకు అది అలవాటే అని. నెక్స్ట్ వన్, అది ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలుసు. దీన్ని ఐ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్ అంటే అది ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలుసు అని. నెక్స్ట్ వన్, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. దీన్నే ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ అంటే నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, ఇంకా తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఐ స్టిల్ వాంట్ టు నో అంటే ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు చేశావో నాకు తెలుసు. దీన్ని ఐ నో వై యూ డిడ్ ఇట్ అంటే నువ్వెందుకు చేశావో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, అతను ఏం చెప్పాడో నాకు తెలుసు. దీన్ని ఐ నో వాట్ హీ సెడ్ అంటే అతను ఏం చెప్పాడో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, నా దుస్తులు ఎక్కడ ఉన్నాయి? దీన్నే వేర్ ఆర్ మై డ్రెస్సెస్ అంటే నా దుస్తులు ఎక్కడ ఉన్నాయి అని. నెక్స్ట్ వన్, కొంత దూరంలో నిలబడండి. దీన్ని స్టాండ్ ఎట్ సమ్ డిస్టెన్స్ అంటే కొంత దూరంలో నిలబడండి అని. నెక్స్ట్ వన్, అనవసరంగా ఎందుకు గొడవ పడ్డారు? దీన్ని వై డిడ్ యూ క్వారెల్ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా ఎందుకు గొడవ పడ్డారు అని. నెక్స్ట్ వన్, నేను నీ వైపు చూడలేదు. దీన్ని ఐ డిడ్ంట్ లుక్ ఎట్ యూ అంటే నేను నీ వైపు చూడలేదు అని. నెక్స్ట్ వన్, నేను ఈ తప్పుని మళ్ళీ ఎప్పుడు చేయను. దీన్ని ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఎవర్ అంటే నేను ఈ తప్పుని మళ్ళీ ఎప్పుడు చేయను అని. నెక్స్ట్ వన్, మనం ఏం చేయలేము. దీన్ని వి కాంట్ డూ ఎనీథింగ్ అంటే మనం ఏం చేయలేం అని. నెక్స్ట్ వన్, అతను నిజం చెప్తున్నాడో లేదో నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈస్ టెల్లింగ్ మీ ద ట్రూత్ ఆర్ నాట్ అంటే అతను నిజం చెప్తున్నాడో లేదో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నాకు వేరే ఆప్షన్ లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్
ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అంటే నాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. దీన్నే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ అంటే నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నెక్స్ట్ వెన్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? దీన్ని వై డిడ్ యూ కమ్ హియర్? వై డిడ్ యూ కమ్ హియర్ అంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఇప్పటికే నాకు చెప్పావు. చెప్పలేదా? ఇలా అడుగుతాను కదా. దీన్నే యూ ఆల్రెడీ టోల్డ్ మీ దాట్ డింట్ యూ. యూ ఆల్రెడీ టోల్డ్ మీ దాట్ డింట్ యూ అంటే నువ్వు ఇప్పటికే నాకు చెప్పావు. చెప్పలేదా అని. నెక్స్ట్ వెన్ నీకు స్విమ్మింగ్ చేయడం వచ్చా? దీన్ని డూ యూ నో హౌ టు స్విమ్. డూ యూ నో హౌ టు స్విమ్ అంటే నీకు స్విమ్మింగ్ చేయడం వచ్చా అని. నెక్స్ట్ వెన్ నువ్వు అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు? దీన్ని వై డు యూ కేర్ అబౌట్ ఆల్ దాట్. వై డు యూ కేర్ అబౌట్ ఆల్ దాట్ అంటే నువ్వు అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు అని. నెక్స్ట్ వెన్ నేను రాత్రిపూట తక్కువ తింటాను. దీన్ని ఐ ఈట్ లెస్ ఎట్ నైట్. ఐ ఈట్ లెస్ ఎట్ నైట్ అంటే నేను రాత్రిపూట తక్కువ తింటాను అని. నెక్స్ట్ వెన్ నేను తప్పకుండా నీకు తెలియజేస్తాను. దీన్ని ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో. ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో అంటే నేను తప్పకుండా నీకు తెలియజేస్తాను అని. నెక్స్ట్ వెన్ ఏంటి ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? దీన్ని డింట్ యూ గో టు ద క్లాస్ యెట్. డింట్ యూ గో టు ద క్లాస్ యెట్ అంటే ఏంటి ఇంకా క్లాస్కి వెళ్ళలేదా అని. నెక్స్ట్ వెన్ నేను రాత్రిపూట ఎక్కువ తినడానికి ఇష్టపడను. దీన్ని ఐ డోంట్ లైక్ టు ఈట్ టూ మచ్ ఎట్ నైట్. ఐ డోంట్ లైక్ టు ఈట్ టూ మచ్ ఎట్ నైట్ అంటే నేను రాత్రిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడను అని. నెక్స్ట్ వెన్ ఈ మధ్య నాకు బాగా ఆకలి వేస్తోంది. దీన్ని లేట్లీ ఐ హ్యావ్ బీన్ గెటింగ్ వెరీ హంగ్రీ. లేట్లీ ఐ హ్యావ్ బీన్ గెటింగ్ వెరీ హంగ్రీ అంటే ఈ మధ్య నాకు బాగా ఆకలి వేస్తోంది అని. నెక్స్ట్ వెన్ ఎలాగోలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి ఇలా అంటాం కదా. దీన్నే ఐ మోస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ హౌ ఎవర్ పాసిబుల్. ఐ మోస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ హౌ ఎవర్ పాసిబుల్ అంటే ఎలాగోలా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని. నెక్స్ట్ వెన్ మరేం అంతలా ఫీల్ అవ్వకు. దీన్నే యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సో బ్యాడ్. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సో బ్యాడ్ అంటే మరేమంతలా ఫీల్ అవ్వకు అని. నెక్స్ట్ వెన్ మాత్రమే. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. మనం చాలా విధాలుగా మాత్రమే అని యూజ్ చేస్తూ ఉంటాం తెలుగులో. సో తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ రివీల్ చేస్తాను. Stay tuned for next video. Thanks for watching. You subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.